వాళ్ళు ఇదివరకు చెప్పినాను, నా కమిటీలో 50% మించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి ప్రాతినిధ్యం ఉంటుంది. సిడబ్ల్యూసీ రిజర్వేషన్ ప్రకారం మా కమిటీ కూర్పు చేయబడుతుంది. రేవంత్ రెడ్డి గారు కూడా అదే ఆలోచనతో ఉన్నారు. మీ పార్టీ అధికారులు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన పేరుతోటి దూకుడుగా వెళ్ళబోతున్నారు. ఈ సమయంలో మీకు వచ్చిన అవకాశం ఆయనతో కలిసి ఎలా పనిచేయబోతా ఉన్నారు? ప్రభుత్వం ఎక్కడైతే అధికారులు ఉంటుందో ప్రభుత్వం పీసీసీ ప్రాపర్ కోఆర్డినేషన్లో పోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలు మా మీద నమ్మకంతో అధికారం కట్టబెట్టినారు. సో ఆ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేము ఐక్యంగా ఉండి మేము ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ఏ అంశాలు ప్రజలకు ఇస్తామని చెప్పినామో వాటన్నిటి కూడా ప్రజలు చేరవేరేందుకు అటు ప్రభుత్వ పరంగా ఇటు పార్టీ పరంగా ప్రయత్నం ఉంటుంది. తెలంగాణలో కొన్ని సామాజిక వర్గాలు ప్రత్యేకించి ఇటీవల కాలంలో ఎస్సీ రిజర్వేషన్ అనే అంశం తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మాదిగలకి సరైన న్యాయం చేయలేకపోతుంది అనేటువంటి ఒక బలమైన చర్చ జరుగుతుంది. వర్కింగ్ ప్రెసిడెంట్స్ కానీ పీసీసీ కార్యవర్గ కూర్పు కానీ వీటన్నిటి రాబోయే నేపథ్యంలో, ఎందుకంటే మీరు అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించారు కాబట్టి దాన్ని సరి చేసేటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? డెఫినెట్ గా గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విషయానికి వచ్చినప్పుడు మాదిగ రెండు కమ్యూనిటీ కూడా గుండె కట్టుకొని పోయినట్టు సందర్భం. ఈ విషయంలో కూడా లోతుగా అధ్యయనం చేసి ముఖ్యమంత్రి గారు కమిటీ వేయబోతా ఉన్నారు. ఆ కమిటీ ద్వారా వచ్చిన సూచనల మేరకు ఏ చర్యలు తీసుకోవాలో ప్రజలకు ఆమోదమైన చర్యలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారి ఫిరాయింపుకు సంబంధించిన విషయంలో 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచించింది. కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ ఏం చేయబోతోంది? హైకోర్టు ఇచ్చిన నిర్ణయం గౌరవిస్తూనే వీరికి వెసులుబాటు కూడా ఇచ్చినారు మళ్లీ కోర్టుకు అప్రోచ్ అవ్వడానికి. మళ్లీ కోర్టుకు అప్రోచ్ అయినప్పుడు ఈ వాస్తవాలు తెలియజేస్తారు. వారికి విలీనం చేశారు కదా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ శాసనసభ పక్షం విలీనం, అలాంటి స్ట్రాటజీ మీరు ప్లే చేయబోతున్నారా? ఇప్పుడున్న పరిస్థితిలో చాలా మంది అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇస్తున్న 6 గ్యారెంటీలు కానీ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కానీ నచ్చి కొంతమంది ఎమ్మెల్యేలు ఇదివరకే చేరినారు. ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు చేరడం సిద్ధంగా ఉన్నారు. మేము అక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితి దృష్టిలో పెట్టుకుని స్థానికంగా కొన్ని ఏళ్ల పాటు కాంగ్రెస్ లో ఉండి నాయకత్వం అందించిన వారి సూచనలు సలహాల మేరకు కొంతమంది చేర్చుకోవడం జరిగింది. మిగతా వారు చేరడానికి సిద్ధంగా ఉన్న లోకల్ పరిస్థితులు అధ్యయనం చేసిన తర్వాత ఆ నిర్ణయం ఉంటుంది. ఏదున్న రాజ్యాంగ పరంగా ఏవైతే నిర్దిష్టమైన ఆదేశాలనో దాని ప్రకారం నడుచుకుంటాం. ఎన్నికలకు రెడీగా ఉండాలి ఫిరాయించిన ఎమ్మెల్యేలని కేటీఆర్ సవాల్ చేశారు, మీరు స్వీకరిస్తున్నారు? కేటీఆర్ సవాళ్ళని ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న పార్టీ. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం సమర్థవంతంగా ఉండాలని కోరుకునే వాళ్ళం మేము. ప్రజలు కూడా అదే దశగా 39 సీట్లు ఇచ్చినారు కేసీఆర్ గారికి. ఎక్కడ కనబడుతున్నాడు కేసీఆర్? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి 39 సీట్లు ఇచ్చి ఆదరించి ఒక ప్రతిపక్ష హోదా ఇస్తే వానలు పడి నానా బీభత్సం రాష్ట్రంలో అయితే ఫామ్ హౌస్ నుంచి బయటకు రాలేని పరిస్థితి. అదే సమయంలో కేటీఆర్ గారు విదేశాల్లో తిరుగుతున్న పరిస్థితి. సో ప్రతిపక్షంగా ప్రజలు మీకు ఇచ్చినటువంటి బాధ్యత మీరు నిర్వహిస్తున్నారా? మేము ప్రతిపక్షం సన్నద్ధంగా ఉండాలని కోరుకుని ఈ వేళ కూడా మీరు ప్రతిపక్షాన్ని నిర్వహించే పరిస్థితి లేరు. సో ప్రజలు ఇలా కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్లు కానీ కేసీఆర్ స్టేట్మెంట్లు కానీ నమ్మే పరిస్థితి లేరు. పార్లమెంట్లో వారికి ఎలక్షన్లో చెప్పినారు వాళ్ళ స్థానం ఏందని, 0 స్థానం ఇచ్చి మీ స్థానం ఇదని చెప్పినారు. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ పార్టీ మనగడ సాగిస్తుందని నేను అనుకోవట్లేదు. డెఫినెట్ గా నాయకుడు నమ్ముకున్న నాయకుడు సరైన మార్గం నడినప్పుడు ఆ వ్యక్తులు వేరే నాయకత్వం వైపు చూస్తారు. అందుకే మా వైపు వస్తా ఉన్నారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాలు కానీ ఆ తర్వాత స్పీకర్ తీసుకునేటువంటి చర్యల ఆధారంగా తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తే మీ పార్టీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందా? ఉప ఎన్నికలు వస్తాయని నేను అనుకోవట్లేదు. నిజంగా కూడా వస్తే ఏ ఎన్నిక జరిగినా ఆ సీటు మా ఖాతాలోనే పడుతుంది. థ్యాంక్ యూ. మీ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు మీరు బీఎస్సీ ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చారు, ఇది కరెక్టేనా? టెక్నికల్ గా వారు ఉన్న పార్టీ ఏది? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తికే పీఎస్సీ ఇచ్చినారు, ప్రతిపక్షానికి ఇవ్వాలి కాబట్టి. సో టెక్నికల్ గా అవన్నీ టెక్నికల్ గా పరిస్థితి ఏ రకంగా సూచిస్తుందో ఆ రకంగానే చేయడం జరిగింది.